ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీ అందరకు బాలయేసు మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దివ్య బాలయేసు, అద్భుత బాలయేసు దీవెనలు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా లభించాలి అని ఈనాటి ఈ దివ్య బలిపూజ ద్వారా మీరు ఎన్నెన్నో బాలయేసు ఆశీర్వాదాలు మీతో పాటు మీ గృహాలకు తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. బాలయేసు దర్శనాలు చాలామంది పునీతులకు కలిగినట్లుగా పునీతుల చరిత్రలు చదివేటప్పుడు మనకు అర్థం అవుతుంది. అయితే ఈరోజు మొదటిగా నేను ఒక పునీతురాలికి బాలయేసు ఇచ్చినటువంటి దర్శనం గురించి చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను. ఆ పునీతురాలే లీమాపురి రోజమ్మ గారు. ఈమె 1586 నుండి 1617వ సంవత్సరం మధ్యలో జీవించినటువంటి పునీతురాలు. ఈమె యొక్క జీవితంలో బాలయేసు యొక్క అద్భుతాలు, ఆమెకు ప్రభు ఇచ్చినటువంటి దర్శనం క్లుప్తంగా మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. లీమాపురి రోజమ్మ గారికి 5 సంవత్సరాల ప్రాయంలో, చాలా చిన్న ప్రాయంలోనే చదవడం రాయడం నేర్చుకోవాలి అనేటువంటి ఆ కోరిక కలిగి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగిందట, అమ్మా నాకు చదవడం రాయడం నేర్పించు అని. వాళ్ళమ్మ ప్రారంభించింది. లీమాపురి రోజమ్మకు చదవడం రాయడం నేర్పించడం ప్రారంభించింది. కానీ ఒక 2-3 రోజుల తర్వాత నాకు అవదు, నాకు చాలా పనులున్నాయి, నువ్వే నేర్చుకో అని వదిలేసింది. అప్పుడు ఈ రోజమ్మ ఈ విధంగా అనుకుందట, నాకు నేర్పించడానికి ఎవరికీ తీరిక లేదు, కాబట్టి నేను యేసు ప్రభువునే నేర్పించమని అడుగుతాను. నాకు చదవడం రాయడం ఆ యేసు ప్రభువే నాకు నేర్పించాలి అని యేసు ప్రభువునే అడుగుతాను అని ఆ అమ్మాయి చాలా చిన్న వయస్సులోనే బాలయేసు దగ్గరకు వెళ్ళి ఈ విధంగా ప్రార్థన చేసిందట, ఓ యేసు ప్రభు, నిన్ను తెలుసుకొని ప్రేమించడానికి నాకు సహాయం చెయ్యు, నాకు చదవడం రాయడం నేర్పించు అని ప్రార్థన చేసిందట. ఇలా ప్రార్థన చేసుకున్నటువంటి కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయి లీమాపురి రోజమ్మ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మ నాకు బాలయేసు చదవడం రాయడం నేర్పించేశారు అని చెప్పిందట. అంతేకాకుండా వాళ్ళ అమ్మ చూస్తుండగానే ఆమె పునీత సియోన్నాపురి కత్తీరినమ్మ గారి యొక్క జీవిత చరిత్రలోని కొన్ని పేజీలను కూడా ఆమె చదివిందట. ఆ విషయాన్ని చూసినటువంటి తల్లి చాలా ఆశ్చర్యపోయింది. నీకు ఎవరు నేర్పించారు చదవడం రాయడం అని అడిగితే, నాకు యేసుప్రభువే నేర్పించారు, నాకు బాలయేసే నేర్పించారు అని గర్వంగా ఈ లీమాపురి రోజమ్మ చెప్పుకుందట. ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె ఒక మఠకన్య కాదు, మీలాంటి ఒక లౌకిక క్రైస్తవురాలు మాత్రమే. అయితే ఆమె పెరిగి పెద్దయిన తరువాత చాలామందికి మందులు ఇవ్వడం అనేటువంటి ఒక పరిచర్యను చేపట్టింది. అనారోగ్యంతో ఉండేటువంటి వారికి మందులు ఇవ్వడం అనేటువంటి పరిచర్య చేపట్టి తన ఇంటిలో ఒక గదిని దానికోసం కేటాయించుకుంది. ఎవరైనా అనారోగ్యంతో ఉండేటువంటి వారికి మందులు ఇవ్వడానికి
వారికి చేయాల్సినటువంటి పరిచర్యలు చేయడానికి ఒక గదిని కేటాయించుకొని ఆ గదిలోన చిన్న బాలయేసు స్వరూపాన్ని ఒక టేబుల్ మీద ఆమె పెట్టుకునేదట. ఎవరెవరైతే ఆమె దగ్గరకు వచ్చేవారో వాళ్ళందరూ కూడాను బాలయేసు స్వరూపాన్ని ముద్దు పెట్టుకొని తర్వాత మందులు తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవారట. మరి ఈ లేమాపురి రోజమ్మ గారు తన గదిలో ఉండేటువంటి ఆ టేబుల్ మీద ఉండేటువంటి బాలయేసు స్వరూపాన్ని ప్రతి ఒక్కరికి ఎలా పరిచయం చేసేవారు అంటే, మై లిటిల్ డాక్టర్ అని బాలయేసుని పరిచయం చేసేవారట. ఇదిగో నా చిన్న డాక్టర్ గారు, నా చిన్న వైద్యుడు అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ కూడాను బాలయేసును ఆమె పరిచయం చేసేదట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇలాంటి జీవిత అనుభవాలు కలిగినటువంటి పునీతులు మనకు ఎంతో మంది కనిపిస్తూ ఉన్నారు. బాలయేసుని తమ కళ్ళారా చూసినటువంటి వాళ్ళు, తమ చేతులతో ఎత్తుకొని ముద్దాడినటువంటి వారు, బాలయేసుతో సమయాన్ని గడిపినటువంటి పునీతులు మనకు ఎంతో మంది కనబడతారు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఒక పాత పుస్తకంలో బాలయేసు స్వరూపము దగ్గర ఒక చిన్న ప్రార్థన రాయబడిందట. ఒక చిన్న ప్రార్థన. బహుశా మనందరం కూడా ఆ ప్రార్థన మీద నమ్మకం కలిగి జీవిస్తే అది మనకు చాలా మేలును చేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, all who approach the miraculous statue of Jesus and pray there with confidence receive assistance in danger. ఎవరెవరైతే అద్భుత శక్తి గల దివ్య బాలయేసు స్వరూపము చెంతకు వచ్చి ప్రార్థన చేస్తారో వారు తమ ఆపదలలో ఆదరువును పొందుతారు. కాన్సలేషన్ ఇన్ సారో, తమ వేదనలలో ఉపశమనం పొందుతారు. ఎయిడ్ ఇన్ పావర్టీ, తమ దారిద్ర్యములో సహాయాన్ని పొందుతారు. కంఫర్ట్ ఇన్ యాంగ్జైటీ, తమ ఆందోళనలో ఉపశమనాన్ని పొందుతారు. లైట్ ఇన్ స్పిరిచువల్ డార్క్నెస్, తమ ఆధ్యాత్మిక చీకటిలో వెలుగును పొందుతారు. స్ట్రీమ్స్ ఆఫ్ గ్రేస్ ఇన్ డ్రైనెస్ ఆఫ్ సోల్, ఆధ్యాత్మిక నిరాసక్తత ఉన్నప్పుడు వర ప్రవాహాన్ని పొందుతారు. హెల్త్ ఇన్ సిక్నెస్, అనారోగ్యములో మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. హోప్ ఇన్ డిస్పేర్, నిరాశలో నిరీక్షణను పొందుతారు అని ఆ అద్భుత బాలయేసు స్వరూపం క్రింద వ్రాయబడిందట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినాన ఒక 2-3 విషయాలు నేను మీతో పంచుకోవాలి అనుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిది ఏమిటి అంటే, బాలయేసు భక్తి అనేటువంటిది నిన్న మొన్న పుట్టినటువంటి ఒక భక్తి కాదు. ఇది బైబిల్ కాలము నాటి భక్తే. బాలయేసును ఆరాధించడం, బాలయేసును కొలవడం అనేటువంటిది నిన్న మొన్న ఎవరో కనిపెట్టినటువంటిది కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, అది బాలయేసు ఈ లోకంలో పుట్టినప్పటి నుండి ఉన్నటువంటి భక్తే అని మనము ఖచ్చితంగా బైబిల్లో ఉండేటువంటి వాక్యాల ఆధారంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మనము లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో దేవదూతల స్తుతిగానాలను ఆలకిస్తాం. మహోన్నత స్థలములలో దేవునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి సమాధానము అనేటువంటి ఆ స్తుతి గీతము బాలయేసు జన్మించినప్పుడు
దూతలు పాడినటువంటి స్తుతి గీతాలు, ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి బాలయేసు జన్మించినప్పుడే దూతల స్తుతిగానాలు అనేటువంటివి ప్రారంభమయ్యాయి అని మనము చెప్పవచ్చు. అదేవిధంగా మనము చూస్తాము, ఈరోజు సువార్త పఠనంలో కూడా మనం ఆలకించాం. బాలయేసు జన్మించినప్పుడు గొర్రెల కాపరులు ప్రభువును దర్శించడానికి వచ్చారు. లూకాసు వార్త 1వ అధ్యాయము 16వ వచనంలో గొర్రెల కాపరులు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. దూతలు చెప్పినటువంటి ఆ మాట మేరకు వారు వెళ్ళారు. తప్పనిసరిగా చూడడం మాత్రమే కాదు, వారు ప్రభువుని ఆరాధించి స్తుతి స్తోత్రాలు సమర్పించే ఉంటారు, ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా మనందరికీ బాగా తెలిసినటువంటి విషయం, 3 జ్ఞానులు సుదూర ప్రాంతాల నుండి మరి బెత్లెహేమునకు వచ్చి బాలయేసును సాష్టాంగపడి ఆరాధించినట్లుగా మనము సువార్తలో చదువుతూ ఉన్నాం. మరి ఇవన్నీ మనకు తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే, బాలయేసును ఆరాధించడం అనేటువంటిది ఆర్సిఎం సంఘస్థులు ఇప్పటికిప్పుడు కనుక్కున్నటువంటి ఒక సాధనం కాదు. ఇది బైబిల్లోనే ఉన్నటువంటి ఒక భక్తిగా మనందరము కూడాను అర్థం చేసుకోవాలి, ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు నేను చెప్పబోతూ ఉన్నాను. బాలయేసును మనం ఎందుకు పూజించాలి, బాలయేసును మనం ఎందుకు ఆరాధించాలి? బాలయేసు దగ్గరకు వస్తే మనకు దీవెనలు వస్తాయనా? బాలయేసుకు మ్రొక్కుబడి చేసుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందనా? బాలయేసుకు ప్రార్థన చేస్తే అనుకున్నటువంటిది జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోన? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరవచ్చు, తప్పనిసరిగా నెరవేరవచ్చు. అందుకే చాలామంది వస్తూ ఉన్నారు. అయితే బాలయేసును పూజించడంలో ఇంకొక ముఖ్యమైన విషయం, పరమ రహస్యం దాగి ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. అదేమిటి అంటే, బాలయేసుని ఆరాధించడంలో ఆయన రక్షణ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బాలయేసు మనకు తన రక్షణ కార్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. అందుకే మనము బాలయేసుని ఆరాధిస్తాము అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ విషయం గురించి కొంతసేపు బైబిల్లో ఉండేటువంటి కొన్ని వాక్యాల ఆధారంగా మీకు నేను వివరించాలి అని అనుకుంటూ ఉన్నాను. మొదటి విషయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో మనము ఈ విధంగా ఆలకిస్తాం. దేవదూతలు గొర్రెల కాపరులకు చెప్తున్నటువంటి మాట, నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. గొర్రెల కాపరులు యేసు ప్రభువుని, ఆ బాలయేసుని గొర్రెల కాపరులకు, దేవదూతలు బాలయేసుని గొర్రెల కాపరులకు ఎలా పరిచయం చేశారు అంటే, ఇదిగో అక్కడ ఒక పశువుల పాక ఉంది, ఆ పాకలో ఓ చిన్నారి బాబు ఉంటాడు, వెళ్ళి చూడండి అని చెప్పలేదు. వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, బాలయేసులో మీరు రక్షకుని చూడాలి అనే విషయాన్ని దేవదూతలు ఆనాడే తెలియజేయడం జరిగింది, ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి బాలయేసును మనము ఆరాధించడానికి వస్తూ ఉన్నాము అంటే, మరి ఆయనలో మనము రక్షకుని చూడడానికి, ఆయనలో మన రక్షణను జ్ఞాపకం చేసుకోవడానికి మనము వస్తూ ఉన్నాం అనే విషయాన్ని
మనం మర్చిపోకూడదు. ఇది ఒక విషయం. బైబిల్ ఆధారంగా మనము బాలయేసుని ఎందుకు పూజిస్తామో మనము తెలుసుకోవడానికి ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, మనము ఇంగ్లీష్లో బాలయేసుని ఇన్ఫెంట్ జీసస్ అని అంటారు. ఇన్ఫెంట్ జీసస్. మరి ఈ ఇన్ఫెంట్ అంటే పసిబాలుడు అని మనం చెప్పొచ్చు. దానికి లాటిన్ భాషలో ఉండేటువంటి పదము ఏమిటి అంటే ఇన్ఫాంతియా. ఇన్ఫాంతియా అని అంటారు. ఆ పదం నుండే ఇన్ఫెంట్, ఇన్ఫెన్సీ అనేటువంటి వచ్చాయి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇన్ఫాంతియా అనేటువంటి ఆ పదానికి అర్థం ఏమిటి అంటే ఇనబిలిటీ టు స్పీక్, మాటలాడలేని స్థితిలో ఉండేటువంటి వ్యక్తి అని అర్థం. అయితే యేసు ప్రభు బాలయేసు ఆ సమయంలో మాటలాడలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా అతనిలో రక్షకుని దేవదూతలు చూపించారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఎవరైనా మనలను మీరు యేసు ప్రభువుని బాలయేసుగా ఎందుకు పూజిస్తూ ఉన్నారు అని అడిగినట్లయితే ఎవరైనా సరే మనం చెప్పాల్సింది ఆయన మాటలాడలేని స్థితిలో ఉన్నప్పుడే రక్షకుడు. ఆయన ప్రసంగాలు చెప్పిన తరువాత, లేకపోతే ఆయన కల్వరి కొండలో సిలువ ఎక్కిన తరువాత మాత్రమే కాదు, ఆయన మాటలాడలేని స్థితిలో ఒక చిన్న పసిబాలుడుగా ఉన్న సమయంలోనే రక్షకుడు అనే విషయాన్ని మేము గుర్తిస్తున్నాం. కాబట్టి మేము బాలయేసుని ఆరాధిస్తాం అని మనమందరము చెప్పగలగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఒక ముఖ్యమైన విషయం. ఇంకా రెండో విషయం, బాలయేసుని మనము ఎందుకు పూజిస్తాము అంటే దేవదూతలు ఒక ఆనవాలు ఇచ్చారు గొర్రెల కాపరులకి. ఆ ఆనవాలు లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు, ఇదే మీకు ఆనవాలు. ఆనవాలు ఒక బాలుడు, పసిబాలుడు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడు, పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పొత్తిగుడ్డలు అంటే చింపిరి గుడ్డలు కాదు, మసిగుడ్డలు కాదు. చాలామంది అలా అనుకుంటాం, పొత్తిగుడ్డలు అంటే ఇక్కడ అక్కడ దొరికినటువంటి గుడ్డ ముక్కలేమో అని అనుకుంటూ ఉంటాం. పొత్తిగుడ్డలు అంటే అది ఒక పొడవైనటువంటి బట్ట. అది దానిని ఎవరైనా పిల్లలు పుట్టగానే ఆ పిల్లల యొక్క శరీరము చుట్టూ చుడతారట. 2 కారణాలను బట్టి చుడతారట ప్రియ సహోదరి సహోదరులారా. మొదటిగా ఆ పిల్లలు తమకు తాము హాని చేసుకోకుండా ఆ గుడ్డతో వారిని చుట్టూ చుడతారట ప్రియ సహోదరి సహోదరులారా. లేకపోతే ఇంకా దేని వలనైనా సరే హాని కలుగకుండా ఆ బట్టను ఆ బాలుని చుట్టూ చుడతారట. ఇది పుట్టగానే ఆ సాంప్రదాయంలో ఇక్కడ కూడా మనం కొన్నిసార్లు చేయవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. పొత్తిగుడ్డ అంటే ఒక పొడవైనటువంటి బట్ట. దానిని బిడ్డలు పుట్టినప్పుడు మరి ఆ బిడ్డలకు ఏ హాని కలగకుండా ఆ బట్టను చుడతారు. రెండో కారణం ఏమిటి అంటే ఆ బిడ్డలు పుట్టిన తరువాత వారి యొక్క అవయవాలన్నీ కూడాను చక్కగా సాగడానికి ఆ యొక్క బట్టను చుడతారట ప్రియ సహోదరి సహోదరులారా. మనం కూడా చిన్న పిల్లలకి కాపడం పెడుతూ ఉంటాం, వారికి ఉదయం స్నానం చేయించినప్పుడు. అలానే ఈ బట్ట చుట్టడం అనేటువంటిది వారి యొక్క అవయవాలన్నీ కూడాను చక్కగా పెరగడానికి దోహదపడుతూ ఉంటుందట. పొత్తిగుడ్డలు అంటే ఇది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని గొర్రెల కాపరులకు దూతలు ఎందుకు చెప్పారు? గొర్రెల కాపరులకు దూతలు ఎందుకు చెప్పారు అంటే కారణం ఉంది. జాగ్రత్తగా ఆలకించండి. ఈ గొర్రెల కాపరులు సాదాసీదా కాపరులు కారు.
ఈ కాపరులను లెవిటికల్ షెపర్డ్స్ అంటారు. ఈ కాపరులను లెవిటికల్ షెపర్డ్స్ అంటే వారు దేవాలయంలో బలులు అర్పించడానికి ఉపయోగపడేటువంటి గొర్రె పిల్లలను సంసిద్ధం చేసేటువంటి కాపరులు. దేవాలయంలోన ప్రతిరోజు ఉదయం ఒక బలి, సాయంత్రం ఒక బలి, సబ్బతు దినాన బలి, అదేవిధంగా పాస్కా పండుగ సందర్భంలో బలులు అర్పిస్తూ ఉండేవారు. అయితే ఆ బలులు అర్పించే సమయంలో గొర్రె పిల్లకు ఎటువంటి అవలక్షణాలు ఉండకూడదు. ఆ గొర్రె పిల్ల నిష్కల్మషంగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి. అయితే అలాంటి గొర్రె పిల్లను తయారు చేసే క్రమంలో ఈ కాపరులు ఏం చేస్తారు అంటే పుట్టినటువంటి గొర్రె పిల్లకు ఈ పొత్తిగుడ్డలను చుట్టేవారట. కాబట్టి పొత్తిగుడ్డలతో చుట్టబడడం అంటే వారికి బాగా తెలిసినటువంటి విషయం. అందుకే దేవదూతలు మీకు ఒక ఆనవాలిస్తూ ఉన్నాం, ఆ యొక్క బాలుడు పొత్తిగుడ్డలలో చుట్టబడి ఉంటాడు, పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉంటాడు. వీరు కూడా అదే చేసేవారు. ఆ గొర్రె పిల్లలు పుట్టిన తరువాత వారు ఆ గుడ్డను చుట్టడము, దానిని తొట్టిలో పరుండబెట్టడం చేస్తూ ఉండేవారు. వారికి ఆ విషయం బాగా తెలుసు. అందుకే దేవదూతలు ఈ విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. ప్రియా సహోదరి సహోదరులారా, అయితే దీని నుండి మనకు అర్థమయ్యే విషయం ఏమిటి? ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు నిష్కలంకమైన గొర్రె పిల్ల. యేసు ప్రభువు అందరి రక్షణ కొరకు, అందరి పాప క్షమాపణ కొరకు బలి కాబోతున్నటువంటి గొర్రె పిల్ల అనే విషయము దేవదూతలు ఆనాడు ఇదిగో మీకు ఆనవాలు అని చెప్పడం ద్వారా ఎరిగించారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే పునీత పేతురు గారు తాను రాసినటువంటి లేఖ, మొదటి లేఖ 1వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా యేసు ప్రభు గురించి చెప్తారు. నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తం చేత మీరు విముక్తి గావింపబడితిరి అని. యేసు ప్రభువుని పేతురు గారు కూడా నిష్కలంకమైన గొర్రె పిల్ల అని చెప్పడం జరిగింది. మరి బాప్తిస్త యోహాను గారు కూడా యేసు ప్రభువుని ఈ లోకానికి పరిచయం చేసినప్పుడు ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని పరిచయం చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము బాలయేసును చూస్తున్నప్పుడల్లా కూడా మన మనసులో మెదలాల్సినటువంటి భావం ఏమిటంటే ఆయన నిష్కలంకమైన గొర్రె పిల్ల, నా కొరకు బలి అయినటువంటి గొర్రె పిల్ల అని మనం గుర్తు చేసుకోవాలి. బాలయేసు మనకు మన రక్షణను గుర్తు చేసేటువంటి వారు అని ఇక్కడ కూడా మనకు అర్థం అవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మూడవ విషయం, బాలయేసును చూసినప్పుడు మన రక్షణ ఎలా మనకు అర్థం అవుతుంది అంటే ఈరోజు సువార్తలో మనం చూసాం, మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్యం లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చివరిలో మనం ఈ విధంగా చూస్తాం. ఏలయన వారికి సత్రములో చోటు లేకుండెను. ఈ మాటల్ని క్రిస్మస్ సందర్భంగా చాలాసార్లు మనం ఆలకించాం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువుకు సత్రములో చోటు లేకుండా ఉండడం అనేటువంటిది దేనిని సూచిస్తుంది అంటే భవిష్యత్తులో ఆయన ఎదుర్కోబోయేటువంటి ఆ నిరాకరణ, ఆయన ఆదరించబడడు, ఆయన తృణీకరించబడతాడు అనేటువంటి దానిని సూచిస్తుంది. ఎవరైనా కావాలనుకున్నట్లయితే నిండు చోళాలైనటువంటి మరియమ్మను చూసినప్పుడు సత్రంలో చోటు ఇవ్వవచ్చు. ఇదిగో మేం బయటికి వెళ్తాము, నువ్వు రా అని చెప్పి వారు మరియమ్మ గారికి సత్రంలో చోటు ఇవ్వవచ్చు. లేకపోతే బెత్లెహేములో ఉండేటువంటి ఏ గృహంలోనైనా సరే వారు కాసింత చోటు మరి ఆమెకు ఇవ్వవచ్చు, నిండు గర్భిణి అయినటువంటి ఆమెకు ఇవ్వవచ్చు. కానీ ఎవ్వరు ఇవ్వలేదు అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎదుర్కోబోయేటువంటి తిరస్కారానికి అది సూచికగా ఉంది. సత్రములో ఆయనకు చోటు లేదు అంటే ఆయన భవిష్యత్తులో ఎదుర్కోబోయేటువంటి తిరస్కారానికి అది సూచికగా ఉంది.
అందుకే మనం తర్వాత సువార్తలో చదువుతాం. లూకా సువార్త 9వ అధ్యాయము 22వ వచనంలో, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని. చూడండి, భవిష్యత్తులో జరగబోయేటువంటిది ఆయనకు పసి ప్రాయంలోనే ఎదురైంది. భవిష్యత్తులో అతడు నిరాకరించబడతాడు, తృణీకరించబడతాడు. అయితే అదంతా కూడా ఆయనకు పసి ప్రాయంలోనే ఎదురైంది. ఆయన ఆదరించబడలేదు అక్కడ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బాలయేసును చూస్తున్నప్పుడల్లా కూడా మనకు ఏమి అర్థం కావాలి అంటే, నా రక్షణ కొరకు ఈయన ఒకప్పుడు తృణీకరించబడ్డాడు, నిరాకరించబడ్డాడు, కానీ ఆయనే నా రక్షకుడు ఇప్పుడు అని చెప్పి మనము గుర్తు చేసుకోవాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఇక ఇంకొక విషయం, బాలయేసును దేవాలయంలో కానుకగా సమర్పించటానికి మరియమాత యోసేపులు తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి సిమియోను ప్రవక్త బాలయేసును తన చేతుల్లోనికి తీసుకొని అనేకమైనటువంటి ప్రవచన వాక్యాలు చెప్తూ మరియమాతను ఉద్దేశించి ఒక మాట అంటారు, ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ఖడ్గము మరియమాత హృదయాన్ని దూసుకొని పోవడము అంటే, ఒక రోజు రాబోతూ ఉంది, ఇదిగో ఈ బిడ్డ చాలా వేదనాభరితమైనటువంటి మరణము పొందబోతూ ఉన్నాడు, ఆ బాధను చూసినప్పుడు నువ్వు కూడా చాలా తీవ్రమైనటువంటి బాధలోనికి వెళ్తావు అనేటువంటి విషయాన్ని సిమియోను ప్రవక్త యేసు ప్రభు చాలా చిన్నప్పుడే తెలియజేయడం జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి బాలయేసును చూస్తూ ఉండేటప్పుడు ఆయన నా కోసం అనుభవించబోయేటువంటి వేదనాభరితమైనటువంటి మరణము నాకు గుర్తు రావాలి. ఇక ఆఖరుగా ప్రియ సహోదరి సహోదరులారా, బాలయేసును 3 రాజులు దర్శించటానికి వచ్చారు. వారిచ్చినటువంటి 3 కానుకలు ఏమిటి? బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యము లేదా బోలము అని అంటారు. మరి పరిమళ ద్రవ్యాన్ని దేనికి సూచనగా వారు ఇచ్చారు అంటే, భవిష్యత్తులో ఆయనకు జరగబోయేటువంటి భూస్థాపనానికి సంబంధించి ఒక గుర్తుగా ఆ బోళాన్ని లేదా ఆ పరిమళ ద్రవ్యాన్ని ఆ రాజులు అర్పించినట్లుగా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. చిన్నప్పుడే ఆ కానుక ఆయనకి ఇవ్వబడింది. అంటే ఈయన నా కోసం మరణించబోతూ ఉన్నారు, చిన్నప్పుడే ఆయన మరణించబోతూ ఉన్నారు అనే విషయం ఆయన ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ప్రజలందరి రక్షణార్థం ఆయన మరణించబోతూ ఉన్నారు అనేటువంటి విషయం అర్థమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్లో ఉండేటువంటి ఈ విషయాలన్నీ కూడా మనకు గుర్తు చేసేటువంటి విషయం ఏమిటంటే, మనం ఎప్పుడు బాలయేసు స్వరూపాన్ని చూసినా ఏవో అద్భుతాలు చేయాలి, ఏవో వరాలు నేను పొంది వెళ్ళాలి అనేటువంటి భావంతో మాత్రమే కాకుండా, ఇదిగో ఈ బాలయేసునందు నా రక్షణ ఉంది అనేటువంటి విషయాన్ని మన మనసులో పెట్టుకొని వెళ్ళాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. మన భక్తి మూఢభక్తిగా మారకుండా ఉండాలి అంటే ఇలాంటి విషయాలు మనకు ఎంతగానో దోహదపడతాయి ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. బాలయేసు భక్తి గురించి మనము ఆలకించేటప్పుడు స్వరూపం కింద వ్రాయబడినటువంటి ఒక వాక్యం మనందరికీ బాగా తెలిసినటువంటిదే. ఇంగ్లీష్లో, ద మోర్ యు ఆనర్ మీ ద మోర్ విల్ ఐ బ్లెస్ యు. నువ్వు నన్ను ఎంతగా గౌరవిస్తావో నేను నిన్ను అంతగా దీవిస్తాను. ఇక్కడ ఆరాధిస్తావో అని ఉంది, కానీ ఆనర్ అనేటువంటిది గౌరవించడానికి సంబంధించినటువంటి మాట. నువ్వు నన్ను ఎంతగా గౌరవిస్తావో నేను నిన్ను అంతగా దీవిస్తాను అని మరి అక్కడ వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఇంటికి వెళ్తూ తీసుకొని వెళ్ళాల్సినటువంటి 3 విషయాలు అంటే, నేను ఎలా ప్రభువుని గౌరవిస్తాను, ప్రభు యొక్క అనేకమైన దీవెనలు పొందాలి అంటే నేను ఎలా
ప్రభువుని గౌరవించాలి. వాక్యం నాకేం చెప్తుందో మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3 వాక్యాలు చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా అంటారు, నేను జీవించినను మరణించినను నా సర్వస్వము ఉపయోగించి క్రీస్తునకు గౌరవము కలిగించెదను. అందరూ ఈ మాట నా తర్వాత చెప్పండి. నేను జీవించినను మరణించినను నా సర్వస్వము ఉపయోగించి క్రీస్తునకు గౌరవము కలిగించెదను. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునకు గౌరవం మనం ఎలా కలిగిస్తాం? మొట్టమొదటి మాట, పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, మీ జీవిత విధానము క్రీస్తు సందేశానుసారముగా ఉండవలెను. మీ జీవిత విధానము క్రీస్తు సందేశానుసారంగా ఉండవలెను. మనము ఎప్పుడైతే మన జీవితాన్ని క్రీస్తు ప్రభు యొక్క వాక్యము ప్రకారంగా మలుచుకుంటామో అది యేసు ప్రభువుకు గౌరవాన్ని కలిగించేటువంటి విషయం. ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే అది ఆయనకు గౌరవాన్ని ఇచ్చేటువంటి మాట. కాబట్టి ప్రభువుకు గౌరవం కలిగించాలి అంటే ఆయన సందేశానుసారంగా మనము జీవించాలి. ఇది ముఖ్యమైన విషయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన సందేశాలు బైబిల్ తెరిస్తే మనకు పలు చోట్ల చాలా కనబడతాయి. కాబట్టి ఆయన సందేశం ప్రకారంగా జీవిస్తేనే ఆయనకు గౌరవం, లేకపోతే ఆయనకు గౌరవం కాదు. నేనేవో క్రొవ్వొత్తులు వెలిగించినంత మాత్రాన, లేకపోతే బాలయేసు మెడలో ఒక మంచి పూలదండ వేసినంత మాత్రాన గౌరవం నేను కలిగించడం లేదు. కానీ నా జీవితాన్ని ఆయన మాట ప్రకారంగా నడిపించుకుంటే ఆయనకు నేను గౌరవాన్ని కలిగిస్తున్నాను. ఇది మొదటిది. రెండవది, ఆయనకు ఎలా నేను గౌరవం కలిగిస్తాను? పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా అంటారు, ప్రభువును ఆనందపరుచునది ఏదియో గ్రహించుటకు ప్రయత్నింపుడు. ప్రభువును ఏది ఆనందపరుస్తుందో అది చేయడానికి మీరు ప్రయత్నం చేయండి అని పౌలు గారు అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుని ఏది ఆనందపరుస్తుంది అంటే మనము పాపము నుండి విముఖలమైనప్పుడు అది ప్రభువునకు ఆనందం కలిగిస్తుంది. మనము మన పాపములో పొర్లాడుతూ ఉంటే అది ప్రభువునకు ఏనాడు ఆనందం కలిగించదు. కాబట్టి ప్రభువునకు ఆనందము కలిగించినది ఏదియో మీరు దానిని చేయడానికి ప్రయత్నించండి. అదే ఆయనకు గౌరవాన్ని కలిగిస్తుంది. నేను నా పాపము నుండి బయటకు వస్తే, నేను నా పాపాన్ని విడిచిపెడితే అది నా ప్రభువునకు గౌరవాన్ని కలిగించేది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇది రెండవది. ఇక ఆఖరుగా మూడవది, ప్రభువుకు నేను ఏ విధంగా గౌరవాన్ని కలిగించగలను? పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 3:23లో ఈ విధంగా అంటారు, మీరు ఏ పని చేసినప్పటికీ దానిని చిత్తశుద్ధితో మనుషుల కొరకు చేయుచున్న కార్యము వలె కాక దేవుని కార్యముగా భావించి చేయుడు. ఏ పనైనా సరే, చిన్న పనైనా పెద్ద పనైనా, ఏ పనైనా సరే, ఇంటిలో పనైనా లేకపోతే ఇంకెక్కడో మీరు పని చేసే చోట చేసే పనైనా, ఎక్కడైనా సరే, ఏ పనైనా సరే, నేను ఈ పనిని దేవుని పనిగా భావించి చేస్తాను అని మనం చేసినప్పుడు అది ప్రభువునకు గౌరవం కలిగిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు నన్ను ఎంతగా గౌరవిస్తే నేను మిమ్ములను అంతగా దీవిస్తాను అని ప్రభు అంటున్నారు. ఈ దినాన ఈ 3 ముఖ్యమైనటువంటి విషయాలను మన మనసులో పెట్టుకుందాం. ఆయన సందేశానుసారంగా నేను జీవిస్తే అది ప్రభువుకు గౌరవాన్ని ఇస్తుంది. నేను ప్రభువుకు సంతోషం కలిగించే విధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తే అది ఆయనకు గౌరవాన్ని కలిగిస్తుంది. నేను ప్రతి పనిని కూడాను ఇది దేవుడు నాకు అప్పగించిన పని అనే ఉద్దేశంతో చేస్తే అది ఆయనకు గౌరవాన్ని కలిగిస్తుంది అని మనం గ్రహిస్తూ ఆ విధంగా మనము
నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ దినాన ఈ మహోత్సవంలో పాల్గొంటున్నటువంటి మీకందరకు దివ్య బాలయేసుని యొక్క దీవెనలు అపారంగా లభించాలి అని, మరి వచ్చే సంవత్సరము మనము ఇక్కడికి వచ్చేసరికి మన విశ్వాసంలో ఎదుగుదలను మనం చూపించాలని, మనము ఆయనను గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులుగా మారాము అని చెప్పడానికి మనము వచ్చే సంవత్సరం పండుగలో పాల్గొనే సంతోషంతో ఆ ప్రభువుకు మనం చెప్పగలగాలి. మనలను, మన కుటుంబాలను, మన ఉద్దేశాలను దివ్య బాలయేసు ప్రత్యేకంగా దీవించాలి అని మనం కోరుకుంటూ ఈనాటి దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.